మన సౌత్ లో ఇంత బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉన్నాయని వెళ్లే వరకు నాకు కూడా తెలియదు. మేము తమిళనాడులో ఉన్న శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్ కి వెళ్ళాము. ఇప్పుడు వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ టెంపుల్ అయిపోయింది. మా అందరికి అంత నచ్చింది. ఈ టెంపుల్ లోకి వెళ్ళగానే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ, డివైన్, చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఈవెన్ దైవిక్ బాబు కూడా చాలా హ్యాపీగా పిల్లర్స్ కి హైడ్ అవుతూ పీకాబో ఆడుకున్నాడు. ఇవైతే మాకు ది బెస్ట్ మెమోరీస్. ఈ టెంపుల్ మొత్తం 156 ఎకర్స్ లో ఉంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చూడగానే మైండ్ బ్లోయింగ్ ఉంది. ఫస్ట్ టైం మేము ఇంత పెద్ద టెంపుల్ ని విజిట్ అవ్వడం. మేము వెళ్ళినప్పుడు ఎక్కువగా క్రౌడ్ లేదు కాబట్టి ఎక్కడ కూర్చున్నా చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఈవినింగ్ సన్సెట్ టైం కి టెంపుల్ లో వ్యూ అయితే ఇంకా చాలా బాగుండే. అసలు 2000 ఇయర్స్ బ్యాక్ కూడా ఇంత క్రియేటివ్ టెంపుల్ కట్టారంటే ఎంత గ్రేట్ కదా అనిపించింది. అలా కూర్చొని సన్సెట్ ఇంకా కోనేరు వ్యూ చూస్తుంటే చూస్తుండిపోవచ్చు. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఇలా పికాక్స్ అయితే కనిపిస్తాయి. చాలా లక్కీ అనిపించింది ఈ టెంపుల్ లో కూడా చూడగానే. సన్సెట్ టైం కి ఆ వ్యూ అంతా అమేజింగ్ ఉండే. అసలు టెంపుల్ లో నుంచి బయటికి రావాలనిపించలేదు. ఇంకా టెంపుల్స్ తిరుగుతున్నాం కాబట్టి ఆ ట్రిప్ లో అయితే నాన్ వెజ్ అసలు తినలేదు. దైవికి టైం టు టైం ప్రాపర్ ఫుడ్ అండ్ స్లీప్ ఉండేలా చూసుకున్నాము. అందుకే ఇన్ని టెంపుల్స్ విజిట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండే. నెక్స్ట్ డే మా ఇద్దరు అమ్మల్ని ఇక్కడ రెడీ చేస్తున్నాను మళ్ళీ ఇంకో టెంపుల్ కి వెళ్ళడానికి. ట్రిప్స్ లో ఇలా అందరం కలిసి రెడీ అవుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ మేము తాంజావూర్ లో ఉన్న బృహదీశ్వర టెంపుల్ కి వెళ్ళాము. మస్ట్ విజిట్ టెంపుల్ ఇదైతే. ఇక్కడ కూడా టెంపుల్ కి వెళ్ళగానే ఫస్ట్ నాకు పికాక్ కనిపించింది. ఈ టెంపుల్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. డైరెక్ట్ గా చూసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు వరకు నేను ఎక్కువగా ఏ టెంపుల్ హిస్టరీ తెలుసుకోవాలనుకోలేదు. కానీ వన్స్ ఈ టెంపుల్ కి వెళ్ళాక ఈ ఆర్కిటెక్చర్ ఇంకా బ్యూటిఫుల్ క్రియేషన్ చూసాక అసలు ఏంటి టెంపుల్ గురించి అని తెలుసుకున్నాను. నేను ఓన్లీ టెంపుల్ బయట నుంచి మాత్రమే చూపిస్తున్నాను. ఈచ్ కార్నర్, ఈచ్ ఫ్రేమ్ కూడా చాలా బాగా అనిపించింది. మేము మార్నింగ్ టైమ్ లో వెళ్ళాం ఈ టెంపుల్ కి. కానీ ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటది అనిపించింది. ఇలాంటి ఏన్షియంట్ టెంపుల్స్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి మస్ట్ విజిట్ టెంపుల్ ఇది. వింటర్ సీజన్ లో తమిళనాడు మెయిన్ టెంపుల్స్ వెళ్ళడానికి ట్రిప్ ప్లాన్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా మా అత్తయ్య మా మమ్మీకి అయితే ఈ ట్రిప్ చాలా నచ్చింది. ఇంకా టెంపుల్స్ కూడా ఇలాంటివి మంచివి కవర్ చేద్దాం. వాళ్ళు హెల్దీగా ఉన్నప్పుడే ఇలా ట్రిప్స్ మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా. మీ మమ్మీ వాళ్ళని కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. మా దైవికి ఇక్కడ నిద్రలోనే తింటున్నాడు పల్లి పట్టి. వాడిని ఇలా చూస్తే ఫుల్ కామెడీగా అనిపిస్తుంది.